యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం. రైతులు సాధారణంగా చేసే ఈ 7 తప్పుల వల్ల చెరువులో నష్టాలు వస్తుంటాయి. అందులో మొదటిది ఎక్కువ స్టాకింగ్ డెన్సిటీ వేయడం. ఒక ఎకరానికి 2 HP ఏరేటర్స్ 4 గనక పెట్టుకుంటే మొత్తం 8 HP అవుతుంది. 1 HPకి 10,000 పిల్ల అనేది చాలా బాగా పెరుగుదల చూపిస్తుంది. అదే విధంగా 8 HPకి సుమారుగా 80,000 వరకు పిల్ల వేసుకోవచ్చు. ఈ 80,000 పిల్ల 2 టన్నులు 4 క్వింటాల బరువు వచ్చే వరకు చాలా ఫ్రీగా పెరుగుతుంది. అంటే 33 కౌంట్. మధ్యలో మిడిల్ తీయకుండా చివరి కౌంట్ వరకు పెంచవచ్చు. రెండవది ఫీడ్ ఎక్కువగా వేయడం. ఫీడింగ్ అనేది ఫీడ్ చార్ట్ ప్రకారంగా వేసుకోవాలి. అంటే రొయ్య యొక్క బాడీ వెయిట్ ఆధారంగా వేసుకోవాలి. మూడవది చెక్ ట్రే అబ్జర్వేషన్. చెక్ ట్రేలో మేతతో పాటు రొయ్య యొక్క యాక్టివ్నెస్ మరియు హెపటోపాంక్రియాస్ యొక్క కలర్ కూడా గమనించాలి. అదే విధంగా వాటి అపెండేజెస్ కూడా పూర్తిగా గమనించాలి. ఏదైనా కట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. రొయ్య పిల్ల గట్టను పూర్తిగా గమనించాలి. నాలుగవది డిఓను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ మీ చెరువులో అమోనియా మరియు నైట్రైట్ H2S గ్యాసులు ఉన్నా సరే డిఓను 5 ppm కన్నా ఎక్కువగా మెయింటైన్ చేస్తే వాటి విష ప్రభావం అనేది తగ్గుతుంది. రాత్రి మరియు తెల్లవారుజామున DO పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఐదవది pH మరియు ఆల్కలినిటీ. వీటిని రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. pH మరియు ఆల్కలినిటీ ఫ్లక్చువేషన్స్ వల్ల రొయ్య అనేది స్ట్రెస్ కు వెళ్తుంది. ఆల్కలినిటీ 200 ppm దగ్గరలో మెయింటైన్ చేయగలిగితే pH ఫ్లక్చువేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఆరవది నీటిలో సమస్య వచ్చిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ చేయడం. నీటి రంగు, ప్లాంక్టోన్, షింప్ బిహేవియర్ లాంటి చేంజెస్ ను ముందుగానే అబ్జర్వ్ చేసి ముందుగానే ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఏడవది ప్రతి సమస్యకు వెంటనే మందులు లేదా కెమికల్స్ వేయడం. వాటర్ పారామీటర్స్ తెలుసుకోకుండా ఏ ప్రోడక్ట్ ను బ్లైండ్ గా యూజ్ చేయకూడదు. ముందుగా ఆ సమస్యకు కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పిన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మీ ప్రొడక్షన్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలాంటి ప్రాక్టికల్ వనామీ ఫార్మింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.